ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన వైసీపీ వార్డు మెంబర్ ఆకుమల్ల మొగలమ్మతో సహా మరో 40 వైసీపీ బీసీ కుటుంబాలు ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గూడిరి ఎరక్షన్ బాబు డాక్టర్ మన్నే రవీంద్ర సమక్షంలో టీడీపీలో చేరారు। ఈ సందర్భంగా వారికి ఎరక్షన్ బాబు మన్నే రవీంద్ర పార్టీ కండువలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు। ఎరక్షన్ బాబు మాట్లాడుతూ పార్టీలో చేరిన అందరికీ టీడీపీలో తగిన గౌరవం కల్పిస్తామని తెలిపారు। రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుండి అభివృద్ధి శూన్యమని, బీసీలకు తగిన రక్షణ లేదని, అందుకే బీసీలందరూ టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో త్రిపురాంతకం మండలం నుంచి వెల్లంపల్లి గ్రామంలో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి గ్రామం మొత్తం కూడా ఈరోజు వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది। ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, వైసీపీ పాలనలో నిరాదరణకు గురైనటువంటి బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నాయి। ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వారికి ఎటువంటి సంక్షేమం లేదు, వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చెందలేదు, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు లేవు, గృహాలలో సంతోషంగా లేరు, వైసీపీ పాలన అంతా దుర్భరంగా మారింది, పేద బడుగు బలహీన వర్గాల యొక్క మరి సంక్షేమం మూలబడిపోయిందని చెప్పేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలందరూ కూడా ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి। ఈ రోజుల్లో సంక్షేమం లేకపోగా ఇంకా పెరిగిన ధరలైతేనేమి, పన్నులైతేనేమి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క నెత్తిన భారం పడి ఈరోజు ఆర్థికంగా మిగిలిపోయిన పరిస్థితుల్లో కుటుంబాలన్నీ కూడా ఆర్థిక కుటుంబాట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మేము బాగుపడమని చెప్పేసి వెల్లంపల్లి గ్రామం నుంచి ఈరోజు అనేక కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి చేరడం జరిగింది। వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా। ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ త్వరలో విజయదుందుభి మోగించబోతూ ఉంది। ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు। ముఖ్యమంత్రి కాకముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి సామాజిక వర్గాన్ని, ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల్ని, రైతాంగాన్ని అందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పెట్టినా తెలుగుదేశం పార్టీ వైపు ప్రతి సామాజిక వర్గం కూడా ఈరోజు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందగలదు, ఆయన ముఖ్యమంత్రి అయితే తప్ప మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, మన గ్రామాలు అభివృద్ధి చెందం, మూలబడిపోయినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అయ్యి తర్వాత పరిశ్రమలు కూడా వస్తే వలసలాగిపోతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మా నియోజకవర్గంలో అందరూ కూడా ఆలోచిస్తున్నారు। కాబట్టి వచ్చే మే 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ విజయదుందుభి మోగిస్తున్నాను।